గౌతమీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ పూజారి మురళీధర్ శర్మ జీవిత సోపాన పుస్తకం మురళీధర్యం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గౌతమీనగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆలయం కమిటీ అధ్యక్షులు లింగమూర్తి, సాహితీవేత్త ఏలేశ్వరం వెంకటేష్, రాకుమార, జర్నలిస్టు మిత్రులు బండి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ మురళీధర శర్మ తాను పూజారిగా విద్యుక్త ధర్మం నిర్వహిస్తూ సాఫల్యం చెందిన విధం ఈ పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు. ఏ మనిషి అయినా ఏ వృత్తిలోనైనా తన బాధ్యతను నిజాయితీగా నిర్వహించడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందవచ్చునని, వీరి జీవితం సందేశం అందిస్తుందని తెలిపారు. ఆ భగవంతుని అనుభవం అందరికీ ఉండాలని చెప్పేసి ఇంతకుముందు కూడా మీరు నాకు సాధించినట్లయితే అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ప్రయత్నిస్తున్నాను. మీ ఎక్కడ పిల్లలు మీ కుటుంబాన్ని మీ పారిశ్రామిక కూడా ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని అనుభవం ఉండాలి. సంక్షిప్త రక్షణ ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మాన్ని నువ్వు కాపాడుతుందని విశ్వసిస్తున్న వారు మరి గౌరవనీయులు వేద పండితులు హనుమాన్ ఉపాసకులు మురళీధర శర్మ గారు వారి యొక్క జీవనానికి సంబంధించి జీవన సాఫల్య సోపానమే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు కమిటీ సభ్యుల సమక్షంలో వైభవపేతంగా జరిగింది. ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. మురళీధర శర్మ గారు ఎఫ్సీఐలో రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని విశేష జీవితంగా వారి కార్యక్రమాల ద్వారా మలుచుకున్నటువంటి వారు జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను జీర్ణోద్ధరణ కావించి పునరుద్ధరణ కావించడం, విగ్రహ ప్రతిష్టాపన చేయడం, అలాగే అన్నార్థులకు అభాగ్యులకు అన్నదానాలు చేయడం అనేది వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ అనేక యజ్ఞయాగాలు నిర్వహించి అక్కడ నదీ తీరం లోపల వచ్చినటువంటి తెలుగు వారికి అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనులు వారు. అలాగే వారి ఉపాసక శక్తితోని వారికి ఉన్నటువంటి ఆలోచనలతోని అతి చక్కని రోజున వసంత పంచమి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నెలకొల్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటింతై అన్నట్టుగా ఎదిగి ఈరోజు ఎంతో మంది అన్నార్థులకు అభాగ్యులకు ఈ కార్యక్రమంలో వారి అన్నదానం ద్వారా వారికి గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన వారందరికీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాషెట్టి లక్ష్మణ్, మాడిశెట్టి గోపాల్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.